హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోజా మంచికంటి వ్లాగ్స్ అండి. టమాటో మిరియాల రసం ఎలా చేద్దామో చూసేద్దాం రండి. ఫస్ట్ కుక్కర్ తీసుకున్నాను. 1 కప్పు టమాటోస్, 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి వేసానండి. మన ఘాటుకి తగ్గట్టుగా మిరియాలు అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. 1 కప్ కొత్తిమీర కూడా యాడ్ చేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టి పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉడికిపోతాయి అన్నీ. నేనైతే వాటర్ అనేది సపరేట్ చేసేసి ఓన్లీ టమాటో, మిర్చి, కొత్తిమీర ఉంటుంది కదా, అవి మాత్రం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి చల్లారిన తర్వాత. అయితే పేస్ట్ని ఇలా తగినన్ని వాటర్ పోసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె అనేది పెట్టేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసాను. ఆవాలు కూడా వేసాను. 2 రెబ్బల కరివేపాకు వేసాను. ఒక చిన్న ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసానండి. ఈ విధంగా ఫ్రై అవుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసి తొందరగా తగ్గుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ విధంగా ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత టమాటో రసం అనేది ఉంది కదా మిరియాలది, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఎంత మంచి కనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి. చూడండి, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఈ విధంగా మరగపెట్టుకోవాలి. మరిగే టైంకి మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా టమాటో మిరియాల రసం అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. డిష్ అవుట్ చేసేసుకొని లాస్ట్కి కొత్తిమీరతో టచ్ ఇచ్చేస్తే చాలా బాగుంటుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూస్తూనే ఉండండి. మరి ఒక కొత్త వంటకంతో మీ ముందు ఉంటుంది రోజా మంచికంటి.